వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘటన అది ప్రభుత్వం చేతగానితనమే అంటున్నా జగన్మోహన్ రెడ్డి. నిజమే అనుకోవాలంటారు అది? అది ప్రమాదం కదండి. ప్రమాదం ఎవరు ప్రభుత్వం వచ్చి చేయదు. ఎక్కడ ప్రమాదం జరిగితే ఎవరు తెలుసు? లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చునేమి ఆ లాభ పొంగిచ్చేసి అది ఏమన్నా స్టీల్ ప్లాంట్ ఉన్నదంతా బయటకు పంపించి జనాలను చంపేదేం కాదు కదా. అది జరుగుతున్న విషయం ఎవరికి తెలియదు, అక్కడ ఉన్న వాళ్ళకే తెలియదు అలా జరిగిద్దని. అది ప్రమాదం. అది ప్రమాదం జరగటానికని దానికి తేడా తెలియకపోతే అట్లా. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2-3 సంఘటనలు అట్లా వరుసగా జరిగినాయి, భయంకరంగా జరిగింది. చాలా మంది చనిపోయారు. ఏదో కెమికల్ ఫ్యాక్టరీలో 2-3 సార్లు, ఒక్కసారి కాదు 2-3 సార్లు జరిగినట్టుంది నాకు తెలిసి. మరి అప్పుడు ఆయన చేసినట్టు అనుకోవాలిగా. మేము జగన్మోహన్ రెడ్డి చేశారు మేము అనలేదు కదా. మన వాళ్ళు ఎవరు, జనాలు ఎవరు అనలా జగన్మోహన్ రెడ్డి చేశారు అనలా. అది జగన్మోహన్ రెడ్డి చేయలేదు, ఇది చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు. ఇది ప్రమాదం జరిగిద్ది. ప్రమాదం జరిగినప్పుడు ఎలా రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు ఆయన ప్రమాదం జరగగానే రష్యా వెళ్ళి వచ్చి రెస్ట్ తీసుకోకుండా డైరెక్ట్గా వచ్చేసాడు లోకేష్ గారు. వచ్చేసి మాట్లాడేసి వాళ్ళకి అవి ఇస్తుంటే వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేసుకుంటా ఉంటే మధ్యలో వచ్చి దూరారు కొంతమంది. వాళ్ళ బ్యాచ్ వచ్చి దూరి అసలు మీరు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయకుండా ఉండటం వల్ల జరిగింది అన్నారు. అసలు దీనిలో ఎంత జరుగుతుందంటే ఏదో అనుమానం కూడా వస్తుంది. ఇది ప్రైవేటైజేషన్ అవటం కోసం ఎవరన్నా కుట్ర చేశారా,